హైదరాబాద్ పాత బస్తీలో 349 ఏళ్ల చరిత్ర కలిగిన జగన్నాథ ద్వారం మఠంలో ఈసారి రథయాత్ర అత్యంత వైభవంగా జరగనుంది. దేశంలోనే తొలిసారిగా జగన్నాథుని రథాలపైనే 3 టన్నుల చపాన్ భోగ్ను సమర్పించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. పురాతన చెక్క రథం, ప్రత్యేక ఆధ్యాత్మిక సంప్రదాయాలు, భారీగా తరలిరానున్న భక్తులతో ఈ వేడుక విశేషంగా నిలవనుంది. ఈ చారిత్రాత్మక రథయాత్ర విశేషాల గురించి మా కరెస్పాండెంట్ శ్రావణి మరింత సమాచారం అందిస్తారు. శ్రావణి, ఓవర్ టు యు. పూరి జగన్నాథ్ యాత్ర గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ యాత్ర కోసం ప్రపంచం మొత్తం కూడా ఎదురు చూస్తూ ఉంటుంది. ఇది ఒరిస్సాలో జరుగుతుంది. ఫర్ ది ఫస్ట్ టైం ఇండియాలోనే బేగం బజార్ హైదరాబాద్లో రథయాత్రలో చెప్పన్ బాగ్ అని చెప్పేసి 56 రకాలుగా ప్రసాదాలను ఆ స్వామివారికి అర్పిస్తూ, అంటే ఆ స్వామివారిని సేవల్లో ఉండడానికి ఆ రథయాత్ర మీద చెప్పన్ బాగ్ పెట్టడం అనేది ఇండియాలోనే ఫర్ ది ఫస్ట్ టైం. సో ప్రజెంట్ నేనైతే అక్కడే ఉన్నాను. సో మన వెనక కనిపిస్తున్న ఈ రథం మీద ఫస్ట్ ముందుగా మనకి ఆ బలరాముడు అంటే కృష్ణుడి యొక్క అన్న, అలాగే తర్వాత సుభద్ర, తర్వాత కృష్ణుడు ముగ్గురు కలిసి ఆ 56 రకాల ప్రసాదాలతో ముందుకు వెళ్తూ రథం యాత్ర అనేది మొదలవుతుంది. బేగం బజార్లో ఈ ప్రొసిషన్ అనేది ఉంటుంది. సో ఈ ప్రొసిషన్కి వచ్చే ప్రతి ఒక్కరికి కూడా అన్ని విధాలుగా జాగ్రత్తలు, అంటే జిహెచ్ఎంసీ సైడ్ నుండి నీట్నెస్ కానీ, క్లెన్లీనెస్ కానీ, ఏరియా వైస్ మొత్తం ఏర్పాట్లు చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్ ఇంకెక్కువ మంది రాబోతున్నారు. అంటే పూరి జగన్నాథ్ యాత్రలో కూడా ఈ చెప్పన్ బాగ్ అనేది ఎక్కువగా ఉండదు, కానీ ఇక్కడ మాత్రం 56 రకాల చెప్పన్ బాగ్ ప్రసాదాలతో ఆ స్వామివారిని అయితే ఊరేగింపులో చూడబోతున్నాము. ఈవినింగ్ నుండి మళ్ళీ నైట్ వరకు కూడా ఈ ప్రొసిషన్స్ అనేది అలాగే కొనసాగుతూ ఉంటుంది. సో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, యాత్రకు సంబంధించిన ఏదైతే రథం ఉందో ఇది దాదాపుగా 600 సంవత్సరాల నాటి ఆలయము 349 సంవత్సరాలుగా ఈ రథయాత్రను తీస్తూ వస్తున్నారనమాట. సో ఈ వెనక కనిపిస్తున్న ఈ రథం దాదాపుగా 349 సంవత్సరాలుగా ఇదే యాత్ర మీద ఆ స్వామివారు మనకి దర్శనమిస్తూ ఉంటారు. సో ప్రతి సంవత్సరం కూడా ఈ ఫాలో అవుతూనే ఉన్నారు. 4 ఫాదర్స్ నుండి 350th ఇయర్కి నెక్స్ట్ ఇయర్ 350th ఇయర్ సెలబ్రేషన్స్ ఇంకా గ్రాండ్గా ఉండబోతుంది. ఆ రథం మీదకి స్వామివారు ఎక్కిన తర్వాత ఆ స్వామివారితో అమ్మవారు అలాగే బలరాముడు ముగ్గురు కలిసి రథయాత్ర ప్రారంభం కాబోతుంది. సో దీనికోసం ఇక్కడ ఉన్న భక్తులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ తేజాతో శ్రావణి, ABN.